హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. స్టాక్ మార్కెట్లో విజయాలు సాధించడం చిన్న విషయం కాదు. కానీ 45 సంవత్సరాల వయసులో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ స్టీఫెన్ అనే వ్యక్తి ఎలా విజయాలు సాధించాడో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. ఇతని కథ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పర్సనాలిటీ డెవలప్మెంట్ రైటర్ అయిన డేల్ కార్నెగీ ఒక పుస్తకంలో నేల నుండి ఆకాశం దిశగా అనే ఒక పుటలో వ్రాసిందే నేను మీ ముందు ఇప్పుడు ఉంచబోతున్నాను. కొన్ని సందర్భాల్లో విజయాలు అమాంతంగా మీ తలపై కిరీటంలా నిలిస్తే, కొన్ని సందర్భాలలో మీ విజయాల ప్రయత్నాలు మిమ్మల్ని అధఃపాతాళానికి తొక్కేయవచ్చు. అంటే మీరు ఆ విజయాల్ని అందుకోలేకపోవచ్చు. ఇది అదృష్టం మీద ఆధారపడి ఉంటుందా, లేక మీలోని లోపాలు సరిదిద్దుకోవడం ద్వారా స్టాక్ మార్కెట్ విజయాలు సాధిస్తారో, లేకపోతే మరే విజయాలైనా సాధిస్తారో మీ యొక్క ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి స్టీఫెన్ విజయగాథ ద్వారా మీరు తెలుసుకోండి. అది దాదాపుగా చాలా కాలం క్రితం జరిగిన సంఘటన. మన కథలోని కథానాయకుడు స్టీఫెన్ ఒక సాధారణమైన తినుబండాగారాలు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తూ సాఫీగా తన జీవితాన్ని నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి. చాలా చిన్న కుటుంబం. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా సరే ఒడిదుడుకులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అవి ఒక్కోసారి చాలా పెద్దవిగా ఉంటాయి, ఒక్కోసారి వాటిని తట్టుకునేటట్టుగా ఉంటాయి. కానీ స్టీఫెన్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిని కుటుంబాన్ని పోషించడమే గగనమైపోయింది. దీంతో ప్రయత్నపూర్వకంగా ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని పోషించాలి కాబట్టి లోకల్గా ఉన్నటువంటి ఒక కలప దుకాణంలో పనిచేయడానికి రోజువారీ కూలీగా జాయిన్ అయ్యి చాలా కష్టంగా తన పని చేసుకుంటూ ఉన్నాడు. కలపని కోత మిషన్పై ఉంచటం, ముక్కలుగా చేయటం, అలాగే దాని ద్వారా వచ్చేటువంటి డస్ట్ని తల మీద ముక్కుల్లోకి పోవటం, ఇటువంటివన్నీ జరుగుతున్నా తన పనిని తాను శ్రద్ధగా చేసుకుంటూ పోతున్నాడు. ఇదంతా యజమాని గమనిస్తూ ఉన్నాడు. ఆ యజమానికి ఎందువలన స్టీఫెన్పై మంచి అభిప్రాయం కలిగింది. అంతేకాకుండా స్టీఫెన్ బాగా చదువుకున్న వ్యక్తిగా అనిపించాడు. ఎందుకంటే కలప కొలతల్ని, ఘనపరిమాణాలని నిక్కచ్చిగా ఎటువంటి పెన్ను పేపర్ లేకుండా నోట్తో స్టీఫెన్ లెక్కలు వేసేసేవాడు. ఒకరోజు యజమానిని స్టీఫెన్ తన ఆఫీస్కి పిలిపించుకొని, మై డియర్ స్టీఫెన్, మీరు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. మీరెందుకు స్టాక్ మార్కెట్లో రాణించలేరు, ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని ప్రశ్నించాడు. దాంతో స్టీఫెన్ ఒక ఆశ్చర్యానికి గురై, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటూ కృతజ్ఞతాపూర్వకంగా అడిగాడు. నేను స్టాక్ మార్కెట్లో రాణించగలను అనేటువంటిది అసలు దాని గురించిన బేసిక్కే నాకు తెలియదు కదా అని మరలా యజమాని ప్రశ్నించడంతో దానికి యజమాని సమాధానం ఇస్తూ, చూడు స్టీఫెన్, నువ్వు కలప పరిణామాలను చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నావు. ఎటువంటి పెన్ను పేపర్ లేకుండా నోటుతోనే లెక్కలు వేయగలుగుతున్నావు కాబట్టి నువ్వు చదువుకున్నటువంటి వ్యక్తి. నీవు పనిలోకి వచ్చి పూర్తి అయ్యేంత వరకు నీ పనిని చాలా నిగ్రహంగా శ్రద్ధగా చేస్తున్నావు. చిన్న కొయ్య ముక్కను ఎత్తాలన్నా చేతికి గ్లౌజు, తలకి హెల్మెట్ను పెట్టుకుంటున్నావు. ఇటువంటి ప్రికాషన్స్ ట్రేడింగ్కి కావాలి. ఆ క్వాలిటీస్ నీలో ఉన్నాయి, అందులోనూ నువ్వు చదువుకున్నవాడివి అని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను పెట్టుబడి పెడతాను, నీవు స్టాక్ మార్కెట్లో విజయాలు సాధించమన్నాడు. దీంతో స్టీఫెన్ ఎగిరి గంతే లేదు. చాలా సందిగ్ధ అవస్థలో ఉండి యజమానిని ప్రశ్నించాడు. సార్, మీరు నాకు చెప్తున్నారు నన్ను చేయమని. మీ దగ్గర డబ్బు ఉంది, మంచి హోదా ఉంది, నష్టం వచ్చినా తట్టుకోగలిగినటువంటి శక్తి ఉంది. మరి మీరెందుకు చేయలేకపోతున్నారు అని చెప్పేసి ప్రశ్నించాడు. దీంతో యజమాని చిన్నగా నవ్వి, నాలో నీకున్న క్వాలిటీస్ లేవయ్యా, ప్రయత్నించాను, విఫలమయ్యాను అన్నాడు. దీంతో యజమాని ఎంకరేజ్మెంట్తో కొద్ది కాలం స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత కొద్ది కాలంలోనే తనకు కోల్పోయినటువంటి వాటిని తిరిగి సంపాదించుకున్నాడు. తన 60 సంవత్సరాలు వచ్చేసరికి ఒక ప్రముఖమైనటువంటి స్టాక్ మార్కెట్ ట్రేడర్గా చుట్టుపక్కల పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు ఈ స్టీఫెన్. కాబట్టి ఈ స్టీఫెన్ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది, ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నప్పుడు చాలా నిబద్ధతతోటి, మంచి క్రమశిక్షణతో తను తలకి హెల్మెట్ పెట్టినట్టు, చేతులకు గ్లౌజులు ధరించినట్టుగా మీరు స్టాప్ లాస్ను మెయింటైన్ చేయడమే రిస్క్ రివార్డ్ని
పర్ఫెక్ట్గా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయటమే దీనికి కావాల్సింది. ప్రతి రంగంలోనూ విజయాలు మనం సాధించగలం. అది వైద్య వృత్తి కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, లేదా స్టాక్ మార్కెట్ ట్రేడర్గా కావచ్చు. కానీ ఏ వృత్తికైనా అనుసరించాల్సినటువంటి ఖచ్చితమైన నియమాన్ని మనం పాటిస్తున్నామా లేదా అనేదే ఇక్కడ మొదటి ప్రశ్న. ఈ ప్రశ్నను మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడు మీరు ఏ రంగంలోనైనా విజయాలు సాధించగలుగుతారు. అది స్టాక్ మార్కెట్ అయినా కావచ్చు. స్టాక్ మార్కెట్లో మీరు నియమ నిబంధనలను గనక పక్కాగా పాటించగలిగితే విజయాలు మీ సొంతం అవుతాయి అంటుందో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.